లక్ష్మి గారు ఈ ఎంఆర్పీకి సంబంధించిన గద్దెను కూర్చడం ఎలా చూస్తారు? జూలై 7 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఆవిర్భావం పురస్కరించుకొని 31 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి అదే రోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు బర్త్డే ఉన్న సందర్భంగా ఈ 30 సంవత్సరాల పోరాటంలో ఎంఆర్పిఎస్ ఫలాలు ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించుకున్న నేపథ్యంలో రాష్ట్రం అంతా ఓ కన్నుల పండుగ లాగా జూలై 7వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా రాష్ట్రం హైదరాబాద్ జిల్లా కాకుండా రాష్ట్రం మొత్తము మాది ఏదైతే ఆత్మగౌరవ పతాక ఉందో నూతనంగా జెండా గద్దెలు నిర్మించడం జరిగింది. ఎంఆర్పిఎస్ జెండా గద్దెలు ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రాబ్లం జరగలేదు. ఎన్బిటి నగర్ లో గౌరవ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారి మా ఇంటి దగ్గర ఏది ఎక్కడ పెట్టొద్దు, నేను రోజు కారులో వెళ్తుంటా పోతుంటా, ఈ మాదిగోళ్ళ జెండా మాకు కనిపించకూడదు, మరి ఏ ఉద్దేశం ఏముందో ఆమెనే స్వయంగా అసలు మేయర్ అంటే హైదరాబాద్ కి తల్లి పాత్ర. ఆమె ఏం చేయాలి, అందరి ఇళ్ళు సర్దిద్దుకోవాలి, అందరినీ మంచిగా ఒక కోణంలో అందరిని మంచిగా నడిపించే బాధ్యత ఆమెది. శాంతి భద్రతలైనా ఏదైనా దేనికైనా ఆమె ఓ సిద్ధాంతపరంగా ఉండాలి. ఆమెను చూసి ఎదుటి వ్యక్తులు మళ్ళా కార్పొరేటర్లు నేర్చుకునే విధంగా ఉండాలి. ఆమె ఏం చేసిందంటే ఓ తల్లి బాధ్యత పాయించలేకపోయి సమాజానికి, హైదరాబాద్ లో ఉన్న సమాజానికి కులము, వీళ్ళు మాదిగ జాతి కులము, వీళ్ళని మనం ఉపేక్షించేది లేదని చెప్పి ఇతరులకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకు అంత మీకు ఏమైంది మేడం, ఆ ఎంఆర్పిఎస్ జెండా గద్దకు మీకు ఏమైందని చెప్పి మీరు స్వయంగా వచ్చి ఎవరైనా అధికారులను ఆదేశిస్తారు, అక్కడ ఏమైనా ఇల్లీగల్ గా ఏమన్నా పడుతుందా అంటే అధికారులను ఆదేశిస్తే అధికారులు వచ్చి వెరిఫై చేసుకొని మరి అక్కడ పెట్టాలా పెట్టొద్దు అని చెప్పి ఆమె అధికారులకు ఆదేశించాలి. కానీ స్వయంగా ఒక మేయరు ఏది ప్రకృతి వైఫల్యం ఏమైనా జరిగితే వాటర్ నిండితే చెట్లు కూలితే రాదు. ఒక ఎంఆర్పిఎస్ మాదిగోళ్ళు గద్దె నిర్మిస్తున్నారు అంటే ఆమెకి ఏమైందో తెలియదు, ఆ దేవునికి తెలుసు. మీరు ప్రజల్ని బాగుపడవనీకే రోడ్ల మీకు రండి మేడం, మాదిగోళ్ళ గద్దెలను కూర్చోడిక కాదు, మాదిగోళ్ళని గద్దెలు కూర్చుకుంటా, గద్దెలు కాలుతో తన్నుకుంటా, మరి అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది, అందరు ఉన్నారు, కాలుతోని గద్దెని తన్నుకుంటా మీరు ఎంఆర్పిఎస్ అయితే మర్చిపెట్టుకోండి. మరి మేము ఎక్కడ మర్చిపెట్టుకోవాలి, మీరు ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు మేడం, ఇది రికార్డెడ్ ఉంది, పోలీసు వాళ్ళకి కూడా తెలుసు. మా ఎంఆర్పిఎస్ జెండా అంటే ఏదో పార్టీ జెండా కాదు, మాదిగ జాతి ఆత్మగౌరవ పతాక. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మేము ఊకునే ప్రసక్తి లేదు. మేము ఈ రోజు బంజారాహిల్స్ సిఐ ఏసీపీని కలవడానికి వచ్చినాం. ఏసీపీ గారు అందుబాటులో లేకపోతే సర్కిల్ ఇన్స్పెక్టర్ లేకపోతే డిఏ గారికి ఒక పిటిషన్ ఇచ్చినాం. తక్షణమే పోలీస్ వాళ్ళు ఏమంటారంటే పోలీస్ వాళ్ళు గిట మా వాళ్ళపై ఏదైతే గద్దె నిర్మాణం జరుగుతుందో కులవనికి మేయర్ వచ్చింది అనగానే మా వాళ్ళు దాన్ని చూడడానికి వచ్చారు. దాన్ని చూడడానికి వస్తే సంథింగ్ ఏదో బ్రేక్ ఫెయిల్ అయ్యో ఏదో కొంత బండి వేరేది తాకడం జరిగింది. వాళ్ళతో మాట్లాడుకున్నాం, మేము నష్టపరిహారం ఇచ్చినాము, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అన్న మీ జాతి అంటే మాకు గౌరవము, మందకృష్ణ మాదిగ గారు అంటే గౌరవము, మందకృష్ణ మాదిగ గారు మాదిగలకే కాదు ఈ అణగారిన వర్గాల అందరికీ అండగా ఉన్నాడు. పద్మశ్రీ కానీ వృద్ధి విత్తుల పింఛన్ కానీ అవన్నీ మాకు అనుభవిస్తున్నాము. సరే మీరు తాకింది కదా, మేము కాంప్రమైజ్ అయిపోయారు. ఆ మేయర్ ఏం చేసింది, కులాంకారి ధోరణితో మళ్ళీ మా వాళ్ళతోని అధికంగా అటెంప్ట్ మర్డర్ కేసులు బుక్ చేయించింది. మేము ఏమంటున్నాం, వెరిఫై చేసేసి చట్టపరంగా ఏ కేసులైనా మా మీద చేసుకోండి. ఖాళీ చట్టపరంగా అక్కడ ఎవరు ఎవిడెన్స్ పోలీసే ఉన్నారు, అక్కడ మొత్తం బీసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు. గద్వాల విజయలక్ష్మి మేడం గారు మా జెండాని అవమానపరిచే విధంగా కాలుతో తన్ని మీరు ఎంఆర్పిఎస్ అయితే మాకేం సంబంధం అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. దాని పరిగణలోకి తీసుకొని ఈ రోజు మీరు అట్రాసిటీ కేసు నమోదు చేయాలి సార్ అని చెప్పేసి మేము సార్ గారిని కలవడం జరిగింది. ఒకవేళ పోలీస్ యంత్రాంగము రేపటిలోగా అట్రాసిటీ కేసు నమోదు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏ పిలిపించినా దానికి మేము మా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాము. ఎక్కడైతే మాకు అవమానం జరిగిందో అక్కడనే రేపు జెండా కడుతున్నాము. మరి మేయర్ వస్తారా, సీఎం వస్తారా చూద్దాం. మరి మా ఆత్మగౌరవంతో మీరు పెట్టుకుంటారు కదా, పెట్టుకొని చూద్దాం. మేము ఎక్కడైతే మాకు అవమానం జరిగిందో అక్కడ మేము గద్దె కట్టి తీరుతాం. తక్షణమే గద్వాల విజయలక్ష్మి మేడం మీద ఎస్సీ అట్రాసిటీ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ రోజు బంజారాహిల్స్ పోలీసు, ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా మొత్తం ఇక్కడికి వచ్చి కలవడం జరిగింది. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, ఎంఆర్పిఎస్ జిందాబాద్, జై మాదిగ, జై మాదిగ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.